పోలియో రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొంటూ చంటి పిల్లల తల్లిదండ్రులందరూ సహకరించాలని కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ కోరారు. పిఠాపురంలో పల్స్ పోలియో కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో మలివిడత కార్యక్రమంలో కాకినాడ ఎంపీ వంగగీత విశ్వనాథ్ పాల్గొన్నారు. ఆమె స్వయంగా చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఎంపీ వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కనకారావు, వైసీపీ నాయకులు గండేపల్లి బాబీ, రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు, కొత్తపల్లి బుజ్జి, వర్ధినీడి సుజాత, బాలిపల్లి రాంబాబు, బొజ్జ దొరబాబు, ముమ్మిడి శ్రీనివాస్, మొహిద్దీన్, పెద్దపాటి రాజేష్, పెద్దపాటి నాగేశ్వరరావు, పితాని కాశీ, కండవిల్లి చిన్నలోవరాజు, మఠం లోవరాజు, పాలిక ప్రవీణ్, వరదా శేషు, గ్రంథి గణేష్, పల్లా శ్రీను, దంగేటి ఆదినారాయణ, డాక్టర్ బత్తిన శివరాం, డాక్టర్ వినయ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రకరకాల ఇబ్బందులతో అంగవైకల్యంతో చాలా ఇబ్బందులు పడేవారు. కానీ పోలియో వేయడం ప్రారంభించిన దగ్గర నుంచి మంచి ఫలితాలు చూసే ఇంచుమించుగా మనకి ఒక టైంలో అయితే 100% వచ్చింది. మళ్ళీ అక్కడక్కడ ఇతర దేశాల్లో రావటం, కొన్ని చోట్ల ఈ యొక్క మళ్ళీ పోలియో కొంతమందికి అటాక్ అవ్వడం చూసిన తర్వాత భారత ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ప్రతి సంవత్సరంలో 2 సార్లు, ప్రతి 6 నెలలకు ఒకసారి పోలియో డ్రాప్స్ వేసి పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచాలి అనేది మరి వైద్య సిబ్బంది ద్వారా ఈ కార్యక్రమం చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఈరోజు పిఠాపురం మున్సిపాలిటీలో మనం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి కంపల్సరీగా తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లల్ని పోలియో డ్రాప్స్ వేయించండి. ప్రతి సంవత్సరంలో మన పిల్లల్ని తీసుకొచ్చి వేయించండి, ఆరోగ్యంగా ఉండేలాగా చూడాలని. పోలియో రహిత భారతదేశంలో రహితంగా మన భారతదేశం ఉండాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా చర్యలు చేపట్టారు. ప్రధానమైన ప్రయారిటీలో సాగునీరు, త్రాగునీరు, తర్వాత ముఖ్యంగా అత్యంత ముఖ్యమైనది విద్యా, వైద్యం. వైద్యంలో భారతదేశంలోనే ఎవరూ చేయనన్ని సౌకర్యాలు కూడా చేయడం జరుగుతుంది. ఎన్నో అవకాశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన తర్వాత దాన్ని పూర్తిగా అట్టడుగు వర్గాలందరికీ ఉపయోగపడే విధంగా చేయటం, అదేవిధంగా ప్రతి ఫ్యామిలీకి ఆరోగ్యశ్రీ ధర 25 లక్షలు కుటుంబానికి ఇచ్చే విధానం అంటే నిజంగా అందరూ కూడా మెచ్చుకోదగ్గ విషయం. అంతేకాకుండా దీంట్లో సచివాలయ వ్యవస్థలో మరి హెల్త్ క్లినిక్ కూడా పెట్టడం, అదేవిధంగా పిహెచ్సిని బాగు చేయించి అక్కడ డాక్టర్స్ని వేయడం, ఎప్పుడూ లేనంతవరకు డాక్టర్ రిక్రూట్మెంట్ అంతా ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా ఇప్పటి వరకు జరిగింది. అంతేకాకుండా ఇవన్నిటికీ మించి ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా హెల్త్ గురించి, ఆరోగ్యమే మహాభాగ్యం అని మనందరికి తెలుసు. దాన్ని అక్షరాల పాటించి, అక్షరాల అమలు చేసి చూపిస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఉండాలనేది ముఖ్యమంత్రి